ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈరోజు మనము ఇస్సాకుకి సంబంధం చూడడం కోసమయ్యి అబ్రహాము తన దాసుని పంపిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం తెలుసుకుందాం. అసలు ఆ దాసుడు ఎక్కడికి వెళ్ళాడు, ఎవరిని తీసుకొచ్చాడు అనేసి చూద్దాము, తెలుసుకుందాం. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. అంటే శారా చనిపోవడము, తను సమాధి చేయడము అదంతా చెప్పారు కదా మీరు. తర్వాత ఇప్పుడు ఏం జరిగింది సిస్టర్? ఆ తర్వాత అదే శారా చనిపోయింది. స్థలం కొన్నాడు సమాధి చేయటానికి అబ్రహాము. అవును. ఇంకా స్వాచ్ఛంగా పొందాడు ఆ స్థలాన్ని. వెలబెట్టి కొనుక్కున్నాడు. ఇక వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా దానిలో పాత పెట్టబడవచ్చు. అందుకోసమే డబ్బు ఇచ్చి కొనుక్కున్నాడు, వెండి ఇచ్చి కొనుక్కున్నాడు. ఆ తర్వాత ఈ శారాన్ని పాత పెట్టిన తర్వాత ఇక అబ్రహాముకి 137 సంవత్సరాలు, శారాకి 127 సంవత్సరాలు కదా చనిపోయినప్పుడు. అబ్రహాముకి 137, వాళ్ళిద్దరే 10 సంవత్సరాలు తేడా. అయితే అబ్రహాం ఇంకా ఇసాక్ పెద్దోడు అయ్యాడు కదా, పెళ్లి వయసు వచ్చింది. అవును. మరి పెళ్లి వయసు వచ్చింది, అబ్రహాం ఏమో వృద్ధాప్యంలోకి వచ్చాడు. అంటే 130 సంవత్సరాలు ఉన్నాయి కదా, 137. అవును. ఇక వచ్చిన తర్వాత కొడుక్కి పెళ్లి చేయాలి అని ఆలోచించి ఎక్కడ చేయాలి, ఇక్కడ నేను కనాన్ దేశంలో ఉన్నాను కదా, ఈ దేశంలో పిల్లలు చేయటానికి వీల్లేదు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళ దేశం వాళ్ళనే ఇష్టపడతారు కానీ వేరే వాళ్ళని ఇష్టపడరు కదా. అవును. అందుకని నా దేశంలో నా ఊరు అక్కడికి పంపించి అక్కడి నుంచి పిల్లని తెప్పించి నా కుమారుడికి వివాహం చేయాలి. వాళ్ళ బంధువుల్లో నుండే చేయాలని చేయాలి. మరి ఇక్కడంటే వాళ్ళ బంధువులు లేరు కదా, కనాన్ దేశంలో వాళ్ళ బంధువులు లేరు. వాళ్ళ బంధువులు వాళ్ళ దేశంలో ఉన్నారు. అందుకని అక్కడ ఎవరున్నారు, నాహోరు ఉన్నాడు. నాహోరుకి కూడా పిల్లలు పుట్టారు, చాలా మంది, అందరు బాగున్నారని ప్రయాణంలో కొంతమంది కనబడి చెప్పారు అబ్రహాం, అయ్యా మీ వాళ్ళంతకి చుట్టాలు అందరు బాగున్నారు, చాలా పిల్లలు ఉన్నారు, వాళ్ళు బాగున్నారని చెప్పారు కదా. ఇంకా ఆలోచించుకున్నాడు అబ్రహాం, ఇక్కడ పిల్లల్ని చేయటానికి నాకు ఇష్టం లేదు, శారాగోడు లేదు. అందుకని మా దేశం మా ఊరు పంపించి అక్కడ నుండి పిల్లని తీసుకురావాలి అని చెప్పి తన పెద్ద దాసుడు ఉన్నాడు కదా ఎలియాజర్, ఆ ఎలియాజర్ను పిలిచి 24వ అధ్యాయం ఆదికాండం, ఎలియాజర్ను పిలిచి, అయ్యా ఎలియాజరు, ఇస్సాకు పెళ్లి చేయాలనుకుంటున్నాను, మరి నువ్వు నాకు ఒక ప్రమాణం చేయాలి అని అడుగుతాడు. చెప్పయ్యా, మరి యజమానుడు కదా, ఎప్పటి నుండో ఉంటున్నాడు, అది పెద్ద దాసుడు కదా, చెప్పయ్యా నేను చేస్తా, నువ్వు చెప్పిన పని నేను చేయకుండా ఉంటానా అని చెప్పంటే, అయ్యా అదే ఇస్సాకుకి మా ఊరు ఉంది కదా, మా ఊరు అక్కడికి వెళ్ళి నా బంధువుల్లో నుంచి పిల్లని తీసుకురావాలి, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళే తీసుకురావాలి, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నా దేవుడు నీకు తోడుగా ఉంటాడయ్యా. నా దేవుడు అని ఎంత అసలు కదా భలే చెప్తాడు అసలు నా దేవుడు నీకు ఎవరు కూడా దేవుని మనం సొంతగా ఓన్ చేసుకోవాలి అన్నారు కదా. చేసుకోవాలి, లేకపోతే ఎట్లా? మరి ఇప్పుడు మనం కూడా మన దేవుడు, అదే మన దేవుడు కాదు నా దేవుడు అని మనం అనుకోవాలి. అంతే. ఇప్పుడు ప్రతి విషయంలో నా దేవుడే నాకు సహాయం చేస్తాడు. దేవుడు తప్ప అసలు ఎవరు చేస్తారు? ఈ లోకంలో ఏ మనుషులు ఎవరు సహాయం చేయరు. అసలే బంధువులు లేకపోతే అన్నదమ్ములు లేకపోతే అక్క చెల్లెలు ఎవరైనా చేస్తారు? ఎవరు చేయరు. అందుకనే నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నాకు తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడుగా ఉంటాడు. ఎలియాజరు, నువ్వు బయలుదేరి ఆ దేశానికి వెళ్ళి ఇస్సాకు కోసం అమ్మాయిని తీసుకురావాలంటే, సరేనయ్యా నేను వెళ్తానని చెప్తానన్నమాట. అప్పుడు అంటున్నాడు, నా బంధువుల వద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడును నైనా యెహోవా తోడ నీ చేత ప్రమాణం చేయించదనను. ఆకాశం యొక్క దేవుడు, భూమి యొక్క దేవుడు. మరి భూమి ఆకాశం సృష్టించిన దేవుడే కదా, భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త ఆయన. ఆ దేవుని సాక్షిగా నేను నీ చేత ప్రమాణం చేయించుకుంటాను అని అంటున్నాడు. అయితే ఆ దాసుడు, ఆ దేశమునకు నా వెంట వచ్చుట అంటున్నాడు. ఆ దాసుడు అంటున్నాడు, అయ్యా నేను వెళతా, బాగానే ఉంది, నీకు ప్రమాణం చేస్తా, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను. ఒక్కవేళ
ఆ అమ్మాయి నాతో రానంటే అప్పుడు ఏంటి మరి పరిస్థితి? నేనేంటి, ఉమ్. మరి నీ ప్రమాణం చేస్తున్నాను ఆ, కదా, అది, ఆ, ఒకవేళ రానంటే మరి ఎలాగయ్యా అని నీ కొడుకుని నేను అక్కడికి తీసుకెళ్లాలా, ఆ అమ్మాయి కానీ ఇక్కడికి రాకపోతే మరి మన అబ్బాయి ఉన్నాడు కదా అదే కొంతమంది ఇల్లరకం రావాలి అట్లా అడుగుతారు కదా. అనుకుంటారు. అట్లాంటప్పుడు మరి నీ కొడుకునే నేను అక్కడ తీసుకెళ్లాలా తీసుకెళ్లాలా అని అడుగుతున్నాడు. ఆ అమ్మాయి నాతో రాలేదనుకో, అప్పుడు నీ కుమారుడు నేను అక్కడికి తీసుకెళ్లాలా అని అడుగుతాడు అన్నమాట. అయితే ఆ అబ్రహాం అంటున్నాడు, అక్కడికి నా కుమారుని తీసుకుని పోకూడదు సుమి, అక్కడికి తీసుకెళ్ళకూడదు, ఆ అమ్మాయినే ఇక్కడికి తీసుకురావాలి గాని, నా ఇంటికి తీసుకురావాలి గాని నా కుమారుని మాత్రం అక్కడికి తీసుకెళ్ళకూడదు, తీసుకెళ్ళడానికి వీల్లేదు అంటున్నాడు. నా తండ్రి ఇంటి నుండి, నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానం నాకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణం చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును, అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకుని వచ్చదు. చూడెంత ధైర్యంగా చెప్తున్నాడు. అవును. అసలు ఎలియాజరు అక్కడ ఇంకా వెళ్ళలేదు, నువ్వు వెళ్తావు, అక్కడ నుండి నా కుమారునికి భార్యను వస్తావు, నా కుమారునికి భార్యని అక్కడ నుండి నువ్వు తీసుకొస్తావయ్యా, ఎందుకంటే నా దేవుడు ముందుగా తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు. అవును కదా, నా దేవుడు. మనం ఏ ప్రయాణం చేసినా ఏ పని చేసినా దేవుని దూతలు మనకు ముందుగా ఉంటారు కదా. అవును, అందుకని అంటున్నాడు నీకు ముందుగా ఆయన దూతను పంపిస్తాడయ్యా, నీకేం నీ భయం లేదు, నువ్వేం భయపడద్దు, ఆ అమ్మాయిని నువ్వు ఇక్కడికి తీసుకొస్తావు అని చెప్తాడు అన్నమాట. అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణం నుండి విడుదల పొంది. అయితే అంటున్నాడు, ఒకవేళ నా దేవుడు నీకు తోడుగా ఉంటాడు, తన దూతను నీకు ముందుగా పంపిస్తాడు, ఒకవేళ ఆ స్త్రీ నీతో రాకపోతే ఈ ప్రమాణం నీకు వర్తించదు, ఇంకా దాని నుంచి నీవు విడుదల పొందుతావు, నీకేం ఇబ్బంది లేదు అని చెప్తాడు అన్నమాట. చెప్తే ఆ దాసుడు తన యజమానుడికి అబ్రహాము తొడ క్రింద తన చెయ్యి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణం చేశాను. ఇక చెప్పాడు కదా, నీకేం ఇబ్బంది లేదయ్యా, ఒకవేళ ఆ స్త్రీ రాకపోతే ఈ ప్రమాణం నిన్నేం బాధ పెట్టదులే, నీకేం వర్తించదులే అని చెప్తే ఇక అబ్రహాము తొడ కింద చెయ్యి పెట్టి ప్రమాణం చేశాడు. సరేనా, బయలుదేరతాడు, ఇక నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఇక అక్కడి నుంచి అంటే అతడు తన యజమాని ఒంటెల్లో 10 ఒంటెలను, చాలా ఆస్తిపరుడు కదా అబ్రహాము, ఒంటెలు, గొర్రెలు, గొడ్లు, గాడిదలు ఇవన్నీ ఉన్నాయి, బంగారం, వెండి, అసలు చాలా బహుధనవంతుడు కదా. ఆ బహుధనవంతుడు కాబట్టి కొన్ని ఒంటెలు అంటే 10 ఒంటెలు తీసుకున్నట్ట. ఇక ఆస్తిలో తన ఆస్తిలోనంట తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకున్నాడంట. కొన్ని 10 ఒంటెలను తీసుకున్నాడు, కొన్ని బాగా మంచి అంటే శ్రేష్టమైనవి అంటే మంచి అన్నమాట, మంచి కొన్ని వస్తువులు తీసుకున్నాడు. తీసుకుని అతడు లేచి అరంనహాయిరామ్ లోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేళకు ఆ ఊరు బయటనున్న నీళ్ల బావి వద్ద తన ఒంటెలను మోకరింపచేసాను. ఇక అక్కడికి వెళ్ళిపోయాడు, బయలుదేరాడు. ప్రయాణం అంటే ఎన్ని రోజులు నడిచాడో మనకు తెలియదు కానీ మరి నడుచుకుంటా వెళ్ళాలి కదా, ఒంటిలతో నడుచుకుంటా వెళ్ళి తన పనివారిని తీసుకున్నాడు. అతనే కాదు, ఒక్కడే వెళ్ళలేదు, 10 ఒంటెలు అంటే మరి 10 మంది మనుషులు ఉండాలి కదా. మరి ఆ దాసు వాటి మీద పెట్టుకొని వీళ్ళకి విలువైన వస్తువులు, వాటికి ఆహారం తీసుకోవాలి, ఆహారం ఒంటిల మీద వేసుకోవాలి, మరి ఇవన్నీ వాళ్ళకి ఆహారం తీసుకోవాలంటే నడుచుకుంటూ వెళ్తా ఉంటారు కదా. ఎన్ని రోజులు నడిచాడో మనకు తెలియదు, కొన్ని రోజులు నడుచుంటాడు. ఇంకా అక్కడి నుంచి ఆ ఊరు దగ్గరలోకి వెళ్ళాడంట. దగ్గరలోకి వెళ్ళేసరికి ఆ పొలంలోనంటే ఒక బావి కనపడ్డదంట. అప్పుడు బావులు ఉంటాయి కదా, పొలాల్లో ఉంటాయి బావులు, ఊర్లో కూడా బావులు ఉంటాయి. అదే ఊరి చివర అందరూ అక్కడ నీళ్లు తీసుకెళ్ళడానికి వస్తారు కదా, నీళ్లు చేదుకోవటానికి ఊరు నుంచి దూరమైనా కూడా. దగ్గర ఊర్లోనే మనకి పంపులని, బోరింగ్లని, లేకపోతే వాటర్ ట్యాప్లని ఇవన్నీ కనెక్షన్ ఉన్నాయి. కానీ అప్పుడు ఒక ఊరికి ఏదో ఊర్లో చివరిలోనో ఎక్కడో చోట బావులు, ఊరి చివరి ఉంటాయి. అక్కడికి వెళ్ళి అంత దూరం అయినా కూడా బావుల దగ్గరికి వెళ్ళి అప్పుడు కుండలతో నీళ్లు తెచ్చుకునేవాళ్ళు. అసలు కడవాని ఉంది చూడు, మరి అక్కడికి వెళ్ళంట ఆ బావు దగ్గర
కూర్చున్నాడంట. బావి దగ్గర కూర్చుని ఒంటిల్ని కూడా అక్కడ మోకరింపు చేశాడంట. ఒంటెలు కూడా ప్రేయర్ చేస్తున్నాయి. ఒంటిల్ని కూడా మోకరింపు చేసి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అవును. ఆ దాసుడు, నా యజమానుడు అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడు అబ్రహాం మీద అనుగ్రహం చూపయ్యా. నేను ఏ పని మీద వచ్చాను నీకు తెలుసు. ఈ పని తొందరగా, ఆ పని త్వరగా నాకు సఫలం చేస్తే నేను మరలా ఆ పని చూసుకుని తిరిగి వెళ్తానని చెప్తున్నాడు. దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ఒంటిని కూడా మోకరింపు చేసి, చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిల్చున్నాను. ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చుచున్నారు. ఆ ఊర్లో నుంచి పిల్లలు వస్తున్నారంట, ఆడపిల్లలు నీళ్లు చేదుకోవటాను. నీళ్లు చేదుకున్నట్టుకు వచ్చుచున్నారు. కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ వంటలకును నీళ్లు పెట్టదనని ఏ చిన్నది చెప్పును, ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదయుండును గాక అని చెప్తున్నాడు. ఇంకా ప్రార్థన చేసుకుంటున్నాడు అన్నమాట. అయ్యా ఒక గుర్తు. ఆయన ఏంటంటే ఇట్లా నేను అనుకుంటున్నానయ్యా, నేనేమనుకుంటున్నాను అది నువ్వు సఫలం చేయాలి. నేను ఇట్లా మోకరించి నా ఒంటిని కూడా మోకరింపు చేసి నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. ఆ ఊరు చిన్న ఆడపిల్లలు వస్తున్నారు నీళ్లు చేదుకోవడానికి. బావి దగ్గరికి వచ్చి బావిలో నీళ్లు చేదుకున్నప్పుడు నేను మంచినీళ్ళు కొంచెం పొయ్యండి అమ్మా నాకు అని అడుగుతా. తను ప్రార్థన చేస్తున్నాడు. అలా నేను అడిగినప్పుడు, ఏ చిన్నది నాకు తాగయ్యా, నీకు నేను నీళ్ళు పోస్తాను, తర్వాత నీ ఒంటిలకు కూడా పోస్తా అని ఏ చిన్నది చెప్పిద్దో ఆమె నా యజమానుడైన ఇస్సాకుకు భార్య అవుతుంది అయ్యా. అది నేను అనుకుంటున్నాను, ఆ కార్యం నువ్వు సఫలం చెయ్యి అని దేవుడిని అడుగుతున్నాడు. ఇక అడిగి, నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదయుండును గాక, అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితివని తెలుసుకుంటా. నేను నా యజమానుడు మరి ఎప్పుడు నేను ప్రార్థిస్తూ ఉంటాడు కదా అబ్రహాం, అవును, ఆయన మీద నీ అనుగ్రహం ఉందని నేను అనుకుంటానయ్యా అని నువ్వు తననే ఏర్పాటు చేసావు ఆ అమ్మాయిని అని నేను అందుకోసమే కదా నేను వచ్చాను అని నేను అనుకుంటానని దేవునితోటి దేవునితో మాట్లాడుతున్నాడు. మాట్లాడితే అతడు మాట్లాడు చాలు చూడు, దేవునితో మాట్లాడుతున్నాడు ఎలియాజరు. అవును, అతడంట మాట్లాడు. బైబిల్ చదవడం అన్నా కూడా దేవునితో మాట్లాడటమే కదా, చేయడం కూడా దేవుడితో మాట్లాడాలి కదా. బైబిల్ చదివేటప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మనం ప్రార్థన చేసేటప్పుడు దేవునితో మనం మాట్లాడుతున్నాం. అది అయితే అతడు రెండు దేవుడితో మాట్లాడడం. ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తా దేవునితో మాట్లాడుతున్నాడు అంట. అది చూడు ఇక్కడ ఉంది. అతడు మాట్లాడుట చాలింపక ముందే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడటం చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. ఈయన ఇంకా దేవునితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంకా ప్రేయర్ అయిపోక ముందే ఇంకా రెబ్కా కడవ భుజాన్ని పెట్టుకుని వచ్చేస్తుంది. కడ భుజాన్ని పెట్టుకుని వస్తుందంట. వస్తే అయితే ఆ చిన్నదంట మిక్కిలి చక్కనదంట, చాలా అందగత్తంట. నిజంగా వాళ్ళ ఇశ్రాయేలీలు వాళ్ళ పిల్లలు చాలా అందగత్తులు, చాలా చాలా సౌందర్యవంతులు కదా. శారా కూడా చాలా సౌందర్యవతి కదా, అందగత్తి కదా. అలాగే మరి ఈ చిన్నదంట మిక్కిలి చక్కనిదంట. ఆమె కన్యక అన్నమాట. ఏ పురుషుడు ఆమెను కొడలేదని ఉంది. ఏ పురుషుడు ఆమెను కొడలేదు. ఆమె ఆ బావిలోకి చూస్తున్నాడు అన్నమాట. ఆమె వస్తుంది, ఆమె చూస్తున్నాడు ఎలియాజరు. ఇక వచ్చి బావిలోకి కడవ తీసుకుని దిగిపోయిందంట. అప్పుడు వీళ్ళతో మాట్లాడలే, ఇంకా మాట్లాడలేదు. ఈయన దేవుడితో చూస్తా ఉన్నాడు. ఆయన ఏమనుకున్నాడో ఆ కార్యం అక్కడ జరుగుతుంది. అవును. ఇక ఆమె వచ్చింది, బావిలోకి వెళ్ళిపోయింది కడవ తీసుకుని. అంటే అప్పుడు దిగుడు బావులు, అవును, మెట్లు ఉంటాయి అన్నమాట లోపలికి. ఆ మెట్ల మీద దిగి నీళ్లు మరలా ఎక్కి మెట్ల మీద నుంచి పైకి రావాలి. అలాంటి బావులు అప్పుడు దిగుడు బావులు అంటారు. ఆమంట బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి పైకి వచ్చింది. అప్పుడు దాకా ఏం మాట్లాడలా ఎలియాజరు. ఆమె దిగిపోయి ఎక్కి బయటికి రాగానే ఇక అప్పుడు అంటున్నాడు, నీ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, ఆ సేవకుడు వెళ్ళాడంట ఆమెను ఎదుర్కొంటాను. అంటే కొంచెం దూరంలో కూర్చుని ఉంటాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నా పొయ్యమ్మా, నాకు మంచినీళ్ళు అవుతుంది, కొంచెం మంచినీళ్ళు ఇస్తావమ్మా, నాకు పోస్తావా అని అడుగుతున్నాడు. అడిగితే ఆమె అంటుంది,
త్రాగనిమ్మని అడిగిన. అందుకే ఆమె, వీళ్ళు బావికి దగ్గరలో పెట్టుకొని ఉండరు కదా, కొంచెం దూరంలో ఉన్నారు. అదే మరి ఒంట్లో అవన్నీ ఆ, ఉండాలి కదా. అవన్నీ ఉన్నాయి కదా, ఒంటిల్ని అక్కడ మోకరింపు నుండి చేశాడు కదా, ప్రే కొంచెం సమీపంలో. ఈ అందుకని అమ్మాయి వెళ్ళిపోతుంది కదా ఆ, పైకెక్కి, పైకి వచ్చింది కదా, మరి వెళ్ళిపోయిద్దాము. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఇక అమ్మ దయచేసి కొంచెం నాకు. అంటే ఇప్పుడు అక్కడ ఆడపిల్లలు చాలా మంది వచ్చారు, ఉన్నారా నువ్వు పిల్లలు? ఉన్నారు, కానీ ఎంతమందిని అడిగి ఉండొచ్చు మేబీ కదా, కానీ వాళ్ళందరూ కూడా ఇలా చెప్పుండరు ఏమో ఏమకలాగా. ఆహా, ఎవరిని అడగలేదు. ఈ అమ్మాయిని ఒక్కదాన్నే ఫస్ట్ దేవుణ్ణి అడుక్కున్నాడు కదా. ఇలా ప్రార్థన చేశాడు కదా, ఎవరైతే నేను మంచినీళ్ళు అడిగినప్పుడు నాకు తాగటానికి ఇచ్చి నీ వంటికి కూడా నేనే పోస్తానని నేను అడగక ముందే ఆ అమ్మాయి అమ్మాయి అడగాలి. ఆ అమ్మాయే నా యజమానుడి భార్య అని ముందే ప్రార్థన చేసి దేవుడిని అడుగుతున్నాడుగా. ఆ ప్రార్థన అవ్వక ముందే ఈ అమ్మాయి వచ్చేసింది కదా. అవును. ఇక అయితే ఆయన అంటున్నాడు, ఆ బావిలోనికి దిగిపోయి కడవని నీళ్లతో నింపుకొని వస్తే కాసేపటి అంటే ఆమెను చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి నీ కడవను ఉంచి కొంచెం దయచేసి నాకు నీళ్ళు పోయమ్మా, మంచి నీళ్ళు అని అడుగుతాడు. అయితే అందుకు ఆమె, అయ్యా త్రాగుము, నేను పోస్తా నీకు, నువ్వు తాగు అని చెప్పి త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చి, అంటే దోశలతో ఇట్లా పట్టుకొని అలా ఇట్లా పట్టుకోవాలి చేతులు. అప్పుడు ఆమెమో కడవ ఇట్లా ఉంచి దోశల్లో పోస్తుంది అనమాట. దోశల్లో పోసి తాగాడు. తాగి తర్వాత ఆమె ఏమంటుందో తెలుసా, ఈయన అడగల, మరి అదే దేవుణ్ణి అడిగాడు. అవునవును, అలాగే జరుగుతుంది అనమాట. అందుకే ఆమె, అయ్యా త్రాగమని అడగకుండానే చెప్తుంది. త్వరగా కడవను ఉంచి అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటిలో త్రాగునట్లు నీ ఒంటిలకు కూడా త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయేది అని చెప్పి. చూడు, ఆయన ఏమో అనుకున్న దేవుని ప్రార్థించాడు, అదే జరిగింది. అదే జరుగుతుంది. ఇక ఆ అమ్మాయి చెప్పింది, నువ్వు తాగయ్యా, నీ ఒంట్లకు కూడా 10 ఒంట్లు ఉన్నాయి కదా, నీ ఒంట్లకు కూడా నేనే నీళ్లు చేతికి వస్తాను. నిజంగా ఒంట్లు అంటే చాలా నీళ్లు తాగుతాయి అంట కదా. అది ఒక బిందె నీళ్లు కాదు కదా తాగేది, ఒక కడవ కాదు, చాలా వాటర్ తాగుతాయి, చాలా తాగుతాయి అంట. మరి ఆ అమ్మాయి 10 ఒంటెల నీళ్లు కిందకి దిగి పైకెక్కి, కిందకి దిగి పైకెక్కి ఎన్ని నీళ్లు తెచ్చిపోయి చేదిపోయటం కాదు. అవును, బావి లోపలికి దిగి వెళ్ళాలా, మళ్ళా ఎక్కి రావాలి, మళ్ళీ దిగి. అసలు నిజంగా ఎన్ని బిందెలు ఎన్ని కడవలు పోసిందో. అవును కదా, ఎంత ఓపిక, ఎంత నెమ్మది, ఎంత ఓర్పు ఆ అమ్మాయి కదా. అలా వచ్చి నీ ఒంటెల త్రాగుమట్టుకు వాటికి నీళ్లు పోయేదని చెప్పి త్వరగా గాడిలో తన కడవను కుమ్మరించి తిరిగి చేతుటకు ఆ బావికి పరిగెత్తుకొని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోతున్నాయి. గాడిలో అంటే బావులు ఎక్కడ ఉంటాయో అక్కడ, అంటే గొర్రెలు మేకలు వచ్చి మళ్ళీ వాళ్ళు నీళ్లు చేది పోస్తా ఉంటారు. అంటే ఒక గాడులు రాతితో కట్టినవి ఉంటాయి, ఒక తొట్టి లాంటి వాటిలో తెచ్చి పోస్తా ఉంటారు. తాగుతూ ఉంటాయి అన్నమాట. మరి లేకపోతే ఎక్కడ తాగుతాయి. అట్లా చేదిపోసిందంట. ఆ మనుషుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణం యెహోవా సఫలం చేసినో లేదో తెలుసుకోవటానికంట ఇక ఆమె దగ్గరికి వచ్చాడంట. ఒంటెల త్రాగుట ఆల్రెడీ తనకి వాటర్ తాగడానికి ఇచ్చింది, మళ్ళీ నీ ఒంటెలకు కూడా నేను పోస్తానని చెప్పింది, మళ్ళీ ఒంటెలకు కూడా నీళ్లు తెచ్చి పోసింది. ఇక అవన్నీ తాగిన తర్వాత ఇక అమ్మాయి ఇంకే చూస్తా ఉన్నాడు. చూసి ఇక తాగుట అయిన తర్వాత అంట ఆ మనుషుడు అరతులం ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు 10 తులములు ఎత్తుగల 2 బంగారు కడియములను తీసి ఇక తీసుకున్నాడు. కొన్ని వస్తువులు తెచ్చాడు కదా అక్కడ నుండి. ఇక ఒక అరతులం ముక్కు కమ్మి తెచ్చాడంట. ముక్కు కమ్మి తెచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు. తర్వాత 10 తులాలు ఎత్తుగల కడియాలు, బంగారు కడియాలు, అంటే మనం ఇప్పుడు గాజులు అంటాం, కడియాలు. ఆ కడియాలు అంటే తీసుకొచ్చి అనిపించి, నువ్వు ఎవరికి కుమార్తెవమ్మా, ఎవరు అప్పుడు అడుగుతున్నా, ఎవరు మీ తల్లిదండ్రులు ఎవరు, నువ్వెవరి కుమార్తెవు అని అప్పుడు అడుగుతున్నాడు. అప్పుడు ఆయన చెప్తుంది, దయచేసి నాతో చెప్పమ్మా ఎవరు అని అడుగుతుంటే ఆయన అంటాడు, నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయటానికి స్థలం ఉందా తల్లి, నువ్వెవరి కుమార్తెవో ఏంటో, మరి మేము ఇంటికి రావాలనుకుంటున్నాం, మేము వచ్చి అక్కడ ఉండటానికి స్థలం ఉందా, మాకు ఈ ఒంటిలన్నిటికీ మేత గాని అవన్నీ ఏమన్నా ఉన్నాయా అంటే, అందుకు ఆమె అంటుంది, నేను నాహోరుకు మిల్కా కనిన కుమారుడు బెతుయేలు కుమార్తెను. నాహోరు ఉన్నాడు కదా, నాహోరు అబ్రహాము తమ్ముడు. నాహోరు కొడుకు బెతుయేలు, ఆ బెతుయేలు కుమార్తె రిబకా. ఆ నాహోరు బెతుయేలు కుమార్తెను
అయితే మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డి ఉంది, మీరు రండి మా ఇంటికి అని చెబుతుంది. కొంతమంది పిల్లలత మా ఇంటికి ఎందుకు, మా దగ్గర ఏం లేవంటారు కదా. దాని తోడు 10 ఒంటెలు అంటే కాస్త తింటాయా ఆ మరి వాము వీళ్ళని ఏట రానిద్దాం, ఇప్పుడు వస్తే మా గడ్డంతా అయిపోయింది రాబోకండి అంటారు కదా కొంతమంది. చెబుతారు. కానీ అలాంటి అమ్మాయి కాదు, మనసు చాలా చాలా మంచిది. మంచిది అన్నమాట. మంచిది కాబట్టి మిక్కిలి చక్కనిది, కన్యక ఏ పురుషుడును కూడలేదు, చాలా మంచిది. అందుకని చాలా మేత ఉంది మా ఇంట్లో, మీరు ఈ రాత్రి బస్ చేయటకు స్థలం కూడా బాగా మంచిగా ఉంది, రండి అంటది. అని ఆ మనుషుడు తన తల వంచి యెహోవాకు మొరొక్కి, అబ్రహాము నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడినగా, దేవుని స్తుతిస్తున్నాడక, చెప్పిందిగా మా ఇంటికి రండి, అవును. చాలా మేతుంది. ఇక తర్వాత ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఆయన తన యజమానునికి తన కృప తన సత్యమును చూపట మానలేదని, నేను త్రోవలో నుండగానే యెహోవా నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించను. అయ్యా దేవుని స్తుతిస్తున్నాడు అన్నమాట, ఎంత గొప్ప దేవుడు అయ్యాను, నేను ప్రార్థించిన రీతిగానే నాకు చేసావయ్యా, అసలు నేను త్రోవలో ఉండగానే నా యజమానుడు అంటే అబ్రహాం బంధువులు, నా యజమానుని బంధువుల ఇంటికి నన్ను నడిపించావయ్యా అని దేవుని స్తుతిస్తున్నాడు. అదే ఇప్పుడు మనం అనుకున్న మేలులు మనకు జరిగినప్పుడు అంట దేవుని వెంటనే స్తుతించాలంట, కానీ మనం మర్చిపోతాం, స్తుతించాం కదా. చాలా జరిగేదాకేమో ప్రభు నాకు ఈ మంచి జరిగితే బాగుండు, ఇది జరిగిచ్చు ఇది జరిగిచ్చు అనుకుంటారు, జరగగానే మర్చిపోతాం. కానీ అతను మర్చిపోలేదు, అబ్రహాం పెద్దదాసుడు ఎలియాజరు మర్చిపోకుండా దేవుని స్తుతించాడంట. అంతటా ఆ చిన్నది పరిగెత్తుకుని ఇంకా ఆమె ఏం చేసింది, పరిగెత్తుకుంటే ఇంటికి వెళ్ళిపోయిందంట. అంటే ఇంకా తనకు సంతోషం అన్నమాట, అమ్మ మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు, దాని తోడు ముక్కు కమ్మిచ్చాడు, గాజులు ఇచ్చాడు. ఇక మన ఇంటికి చుట్టాలు వస్తుందమ్మా, నాకు ఇవన్నీ ఇచ్చాడు, వాళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్పడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అన్న, వీళ్ళకన్నా ముందుగానే వెళ్ళిపోయింది. ఈ మాటలు తన తల్లి ఇంటి వారికి తెలిపిన. రెబెకాకు లాబాను నాకు సహోదరుడు, అంటే రెబెకాకు అన్నయ్య అన్నాడు, అతని పేరు లాబాను అన్నమాట. ఇక ఇవన్నీ చెప్తుందిగా వెళ్ళి, ఇట్లా ఎవరో వచ్చారు, మరి వాళ్ళకి నేను మంచినీళ్ళు ఇచ్చాను, వాళ్ళ ఒంట్లికి కూడా నీళ్లు పోసాను, అయితే నా ముక్కు కమ్మిచ్చాడు, నా చేతులకు కడియాలు, చాలా మంచోళ్ళమ్మా వాళ్ళు చాలా బాగా మాట్లాడాడు ఆయన, వాళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్తుంది అనమాట. వెళ్ళి ఈ మాటలన్నీ చెప్తునేసరికి లాబాను ఏం చేశాడు, ఇక అప్పుడు లాబాను ఆ బావి దగ్గరకంట, బావి దగ్గర వెలుపటనున్న ఆ మనిషిని పరిగెత్తుకుంటూ పోయాడంట లాబాను కూడా. ఇక్కడేం చెప్తానే ఉంది, నువ్వు అసలు వాళ్ళని ఎందుకు తీసుకురాకుండా వచ్చావు ఏంది అనేసి ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. వెళ్ళి అతడు ఆ ముక్కు కమ్మిని తన సహోదరి చేతులున్న ఆ కడియం చూచి, ఆ మనుషుడు ఇలాగ నాతో మాట్లాడిన తన సహోదరి అయిన రెబ్కా చెప్పిన మాటలు విని ఆ మనిషిని వద్దకు వచ్చాను. ఇక చెప్పిందిగా, నా ముక్కు కమ్మి పెట్టాడు, నేను మంచినీళ్ళు ఇచ్చాను, ఒంటికి నీళ్లు పోసాను, మరి నాకు ముక్కు కమ్మి ఇచ్చాడు, నా చేతులకు కడియాలు ఇచ్చాడు, మన ఇంటికి వస్తారంట, గడ్డి ఉందా, మేము రావటానికి మీ ఇంట్లో ప్లేస్ ఉందా, స్థలం ఉందా, ఇవన్నీ అడిగాడమ్మా అన్నయ్య, ఇవన్నీ అడిగాడు నన్ను. నేనేమో ఉంది, మాకు చాలా గడ్డి ఉంది, మా ఇంట్లో చాలా స్థలం ఉంది, రమ్మన్నాను అన్నయ్య అని చెప్పింది అనమాట. చెప్పగానే ఈ లాభాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అవునా, అటైతే నేను తీసుకొస్తా వెళ్ళి మన ఇంటికి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అన్నమాట. ఆ బావి దగ్గర ఒంట్లతో ఉన్నాడుగా వెళ్ళాడు. అప్పుడు అక్కడికి వెళ్ళి అంటున్నాడు, లాభాన్ని అంటున్నాడు, యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము, మా ఇంటికి రా, ఇక్కడే ఎందుకున్నావు, మా ఇంటికి రా, బయట నిలువనేలా అంటున్నాడు. ఇల్లును ఒంటెలకు స్థలమును నేను సిద్ధం చేయించదను, మాకు మా ఇంట్లో స్థలం ఉంది మీరుంటానికి, మీ ఒంటెలకు మేత. అంటే ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది కదా, ఈ అమ్మాయి అనక వీళ్ళు వెళ్తా ఉండొచ్చు. బావి దగ్గరికి వచ్చాడు లాభం, బావి దగ్గరే ఉన్నారా అంటే, ఈ అమ్మాయి ఉంది మా ఇంట్లో గడ్డి మేత ఉంది, మా ఇంట్లో పర్మిషన్ కూడా అని చెప్పింది, గాని ముందు వాళ్ళ అమ్మోళ్ళకి చెప్పాలి వెళ్ళి. మరి వెళ్ళి చెప్తే కదా వాళ్ళు రమ్మంటే, అప్పుడు మళ్ళా తను వచ్చేదా పరిగెత్తుకుంటా, లేకపోతే వాళ్ళ అన్నయ్య ముందు వచ్చేసాడు. ఇక వచ్చేసింది, ఇక సిద్ధం చేయించను. ఆ మనుషుడు ఇంటికి వచ్చినప్పుడు లాభాను ఒంటెల గంతలు విప్పి, ఒంటెల గడ్డియో మేతయో కాళ్ళు కొడుకుంటూ అతనితో కూడా నన్న వారందరికీ నీళ్ళు ఇచ్చాను. ఇంకా చుట్టాలు వస్తే అప్పటి కాలంలో నీళ్ళు ఇస్తారుగా కాళ్ళకి, ఇస్తానులే గాని కాకపోతే కొంచెం పద్ధతులు మారినాయి. అది అంటే బయటే పంపులు ట్యాప్లు ఉంటే అక్కడ కడిగేసుకుని ఇంకా లోపలికి వచ్చేస్తుంది. అంత ముందంటే ఈ ట్యాప్లు ఇవి లేవు కాబట్టి తొట్టులో నీళ్లు తీసుకొచ్చి, లేదంటే ఒక బకెట్ల తోటి అక్కడ పెట్టేవాళ్ళు బయట. అట్లా ఈ లాభానంట వాళ్ళ కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళు ఇచ్చాడంట. ఇంకా భోజనం కూడా సిద్ధం చేసి, వద్దయ్యా మేము తినము, నేను ఒక పని మీద వచ్చా, నేను ఒక కార్యం మీద వచ్చాను, దేవుడిని అడుక్కున్నాను, అది నాకు
ఆ దేవుడు ఆ కార్యం సఫలం చేస్తే అప్పుడు తింటాం గాని ఇప్పుడు మేము తినం అని ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నారు. ఓకే సిస్టర్. అంటే ఇప్పుడు పెళ్లి సంబంధం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన వెంటనే తినకూడదు, అవును. అంతే కదా? ఇక్కడ ఇప్పుడు అదే ఇప్పటి వరకు వస్తుంది. జరుగుతా వస్తుంది. అతి తింటే అతిథే గత కదా, ఏదో పెద్దోళ్ళు ఒక సామెత అంటారు. చెప్తారు కదా, అట్లాగే వీళ్ళు కూడా అంటే ముందు మాట్లాడుకున్న తర్వాతే తినాలి అని తింటారు. డిసైడ్ అయ్యారు. నేను వచ్చిన పని అయిపోతే అప్పుడు తింటాం కానీ తింటాం. ఇప్పుడు తిన్నాం అని చెప్పాడు. ఓకే సిస్టర్, చాలా మంచిగా ఇస్సాకు సంబంధం ఎలా చూశాడు అవును. అనేసి రిబ్కా గురించి బాగా చెప్పారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్.